గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్ మాసంలో సింహరాశి వారి గోచారం ఎలా ఉంది, సింహరాశి వారు ఏ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లియర్గా వివరిస్తానండి. ముందుగా సింహరాశి వారి గోచారాన్ని గనక చూసుకున్నట్లయితే ముఖ్యమైన గ్రహమైనటువంటి శని భగవానుడు కుంభరాశిలోనే సంచారాన్ని నెలంతా కూడా కొనసాగిస్తాడండి. అంటే మీ 7th హౌస్లో ఉన్నాడు, 7వ ఇంట్లో ఉన్నాడు. రాహువు 8వ ఇంట్లో ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో ఉన్నాడండి. ఈ నెలంతా కూడా అక్కడే ఉంటాడు. మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 10వ ఇంట్లో అంటే వృషభ రాశిలోనే ఈ నెల 15వ తారీఖు వరకు అక్కడే ఉంటాడండి. ఆ తర్వాత 11వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్తాడు. జూన్ 1వ తారీఖున కుజుని యొక్క గోచారం అనేది మారిందండి. మీనరాశి నుండి మేషరాశిలోకి వెళ్ళాడు. అంటే ప్రస్తుతం మీ 9th హౌస్లో ఉన్నాడు. శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు. 12వ తారీఖు వరకు కూడా అక్కడే ఉంటాడు. ఆ తర్వాత 11వ ఇంట్లోకి మిథున రాశిలోకి వెళ్తాడండి. బుధుడు జూన్ 14వ తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో కూడా ఈ నెల 29వ తారీఖు వరకే ఉంటాడు. ఆ తర్వాత 12వ ఇంట్లోకి వెళ్తాడండి. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ మాసంలో అయితే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అంటే నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. పనులలో కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మీరు మొదలుపెట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే గురువు 10వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ప్రారంభంలో కొద్దిగా అవాంతరాలు ఉన్నా అంతిమంగా అయితే మీరే విజయాన్ని సాధిస్తారు. ధనాదాయం అనేది నెమ్మదిగా పెరుగుతుందండి. అయితే ఈ మాసంలో జరగబోయే పంచగ్రహ కూటమి వల్ల సింహరాశి వారి పైన కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. మెయిన్గా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయండి. ఉద్యోగ విషయంలో అయితే విజయాన్ని సాధించగలుగుతారు, కానీ ఉద్యోగరీత్యా కూడా మోసపోయే అవకాశాలు అనేవి ఉన్నాయండి. మెయిన్గా సింహరాశిలో జన్మించి ఇంకా ఉద్యోగం రాని వారు ఎవరైతే ఉన్నారో, అంటే నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు గుంజే అవకాశాలు ఉన్నాయి కొంతమంది. కాబట్టి ఆ విషయంలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగరీత్యా అయితే అనుకూలంగానే ఉంది, కానీ మోసపోయే అవకాశాలు ఉన్నాయండి. ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారో పై అధికారుల నుండి లేదా వారి సహ ఉద్యోగుల నుండి కొన్ని ప్రశంసలను అయితే పొందుతారు. ఉద్యోగంలో బదిలీ కూడా సూచిస్తుందండి. పెండింగ్లో ఉన్న పనులను కూడా సకాలంలో పూర్తి చేస్తారు, కానీ మధ్యలో ఆటంకాలు వస్తాయి. వచ్చినా సరే వృషభ రాశిలో ఉన్న గురువు కాస్త తోడుగా ఉంటాడు. సింహరాశి వారు ఈ జూన్ మాసంలో వాహనం కానీ, ఆస్తి కొనుగోలు చేయటం కానీ, లేదా బెట్టింగులు కట్టి కాస్త డబ్బు రావటం కానీ ఇలాంటివి జరుగుతాయండి. ఒకవేళ ఈ మాసంలో మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నట్లయితే 5 నుండి 15వ తారీఖు వరకు కాకుండా మిగిలిన రోజుల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చండి. అలాగే సింహరాశి వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఈ మాసంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో స్థిరాస్తుల కారణంగా ఆర్థిక లాభాలు అనేవి ఉండబోతున్నాయండి. ఈ మాసాంతంలో విందు వినోదాల వల్ల లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి ఫంక్షన్ వల్ల ధన వ్యయం అనేది అవుతుంది. గత కాలంలో మీరు తీసుకున్న రుణాలు అనేవి కొద్ది మొత్తంలో చెల్లించగలుగుతారు. ద్వితీయ తృతీయ వారాలలో నూతన ఆదాయ మార్గాలు అయితే సూచిస్తున్నాయి. దానితో పాటుగా అంటే ద్వితీయ తృతీయ వారాల్లో 2-3 వారాలలో మీరు ఎంతైతే సంపాదిస్తారో అదంతా కూడా పెట్టుబడిగా పెట్టే అవకాశాలు కానీ లేదా ఖర్చు అయిపోయే అవకాశాలు కానీ సూచిస్తున్నాయి. అయితే సింహరాశి వారి ఈ మాసంలో ఆరోగ్య సమస్యల నుండి కోలుకోగలుగుతారండి. కానీ దయచేసి సింహరాశి వారు ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు అనేవి చేయొద్దండి. ఒకవేళ చేయవలసి వచ్చినా వాయిదా వేసుకోవటానికి ప్రయత్నించండి తప్ప ప్రయాణాలు అనేవి ఈ మాసంలో మీకు కలిసి రావు. గతం నుండి మిమ్మల్ని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. అయితే ఈ నెల ప్రథమార్థంలో 15వ తారీఖు ముందు కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే దగ్గు కానీ, జలుబు కానీ, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలతో చిన్న చిన్నవే అండి, పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా సింహరాశి వారికి శని, రాహు యొక్క గోచారం అనేది పెద్దగా అనుకూలంగా లేకపోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ద్వితీయార్థంలో అయితే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది.
అవివాహితులు ఎవరైతే ఉన్నారో, అంటే సింహరాశిలో జన్మించి ఇంకా పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో, జూన్ 16వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు ఈ 4 రోజుల్లో వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయండి. అలాగే జూన్ 23వ తారీఖున మీ కుటుంబ సభ్యులు మీ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుందండి. కాకపోతే మోసపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి జూలై మాసం పూర్తయ్యేలోపు. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అలాగే సింహరాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో లేదా వ్యాపారాన్ని చేయాలి అనుకుంటున్నారో, వ్యాపారం పైన డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు ఈ మాసంలో పెట్టవచ్చండి. ఈ నెల ప్రథమార్థంలో వ్యాపారానికి సంబంధించి భాగస్వామ్య ఒప్పందాల విషయంలో కూడా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఎందుకంటే మిమ్మల్ని తప్పుదో పట్టించి ఒప్పందాలు పూర్తి చేసుకునే అవకాశాలు అయితే సూచిస్తున్నాయి. సింహరాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అనువైన కాలం అండి. ఎక్కువ కష్టపడకుండా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. అయితే 8వ ఇంటిపైన రాహుగ్రహ సంచారం కారణంగా సోమరితనం అనేది పెరుగుతుందండి. అంటే ప్రస్తుతం మీనరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి సింహరాశి వారిలో బద్ధకం పెరిగే అవకాశాలు, సోమరితనం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే అలర్ట్గా ఉండరండి, యాక్టివ్గా ఉండరు. కాబట్టి చదువు పైన ఆసక్తి తగ్గవచ్చు. అయినప్పటికీ సింహరాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు రావటం కానీ, లేదా గతంలో కష్టపడ్డారు కాబట్టి ప్రస్తుతం మీరు రాసే పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించడం కానీ జరుగుతుంది. కానీ ఈ మాసంలో రాహు యొక్క ప్రభావం వల్ల నిర్లక్షణ ధోరణి అనేది పెరుగుతుంది. కేవలం విద్యార్థుల విషయంలో మాత్రమే కాదండి, సింహరాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో పనిచేస్తున్నా సరే బద్ధకాన్ని తగ్గించుకోండి. సింహరాశి వారు మెయిన్గా 5వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యకాలంలో మాత్రం దూర ప్రాంత ప్రయాణాలే కాదు, దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడైనా సరే ఒంటరిగా వెళ్ళవద్దు. ప్రమాద సూచనలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సింహరాశిలో జన్మించి ఎవరికైతే పెళ్ళయిందో వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుందండి. కాకపోతే సింహరాశి వారి ఈ మాసంలో ఏంటంటే, స్త్రీలైనా పురుషులైనా సరే ఇంటి బయట మీకు ఉన్న టెన్షన్స్ అన్నీ తీసుకువచ్చి మీ జీవిత భాగస్వామి పైన చూపించే అవకాశాలు ఉన్నాయండి. అంటే మీ ఆఫీస్లో ఏమైనా టెన్షన్స్ ఉన్నా సరే అవంతా తీసుకువచ్చి ఆ ప్రతాపం అంతా కూడా మీ జీవిత భాగస్వామి పైన చూపించే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీ ఇద్దరి మధ్య టెంపరీగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా సరే ఉద్యోగ విషయాలు గుమ్మం బయటే వదిలేయండి. అంతే తప్ప ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న టెన్షన్స్ని తీసుకువచ్చి ఇంట్లో చూపించవద్దు. సింహరాశిలో జన్మించి ఎవరికైతే సంతానం ఉందో వారికి అనుకూలంగా ఉంటుందండి. అంటే సింహరాశిలో జన్మించిన పిల్లలకి కాదు, సింహరాశిలో జన్మించిన వారి పిల్లలకి, వారి సంతానానికి అనుకూలంగా ఉంటుందండి. ఎవరైతే సింహరాశిలో జన్మించి సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే పెద్దగా యోగించట్లేదండి. అలాగే పై చదువులు చదవాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఫారిన్ వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వారికి, లేదా ఇతర దేశాలు వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసం అనేది అనుకూలం కాదు.